ఇట్లా మామిడి తాండకి మామిడి పండ్లని ఇట్లా మంచిగా తీసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని దీన్ని ఇట్లా స్టవ్ మీద ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అది వేడైన తర్వాత వేసుకోవాలి. అసలు నీళ్ళు అస్సలే వేయొద్దండి ఇందులో. ఇలా కొంచెం 2 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. అంటే కొంచెం స్వీట్ తక్కువ ఉంటే మామిడి పండు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల దాకా ఇలా కలుపుకోవాలి. నీళ్ళు అస్సలే వేయొద్దండి. వేయకుంటుంటే మనకి ఎక్కువ మన మామిడి పండ్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. దీంట్లో ఏం లేదు, ఒక 2 స్పూన్లు అంత చక్కెర వేసుకోవాలి. వేసుకొని మామిడి పండ్లు ఉండే వాటిని తీసుకొని పైన చెక్కు తీసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఆ పిక్క గిట్ట తీసేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని తర్వాత ఇలా మంచిగా ఇది కొంచెం చిక్కబడేదాకా ఉంచాలండి. కొంచెం మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 సంవత్సరం పాడేదాకా కూడా ఖరాబ్ కావండి. మంచిగా ఎండలో పెట్టాలి. ఒక ప్లేటుకు నూనె నెయ్యి రాసి పలసగా వేసి ఒక 2-3 రోజులు ఎండలో పెట్టాలని పెట్టినాం అనుకోండి, మనం చిన్న చిన్న పీసులైనా కట్ చేసుకోవచ్చు, లేకుంటే ఇట్లా చుట్ట లెక్కన చుట్టుకోవచ్చు అండి. చేసేటప్పుడు చూపిస్తా. ఇలా ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలండి. బెల్లం కరిగి ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టకపోతే మొత్తం చిల్లినట్టు. ఇలా ఉండాలి. ఇట్లా మనం ఇట్లా ముట్టుకున్నాం అనుకోండి, ఇట్లా వంక ఉండాలి. ఇట్లా ఇలా కొంచెం దగ్గరికి కొంచెం పాకం లెక్క వచ్చినట్టు అయినాక బంద్ చేసుకోవాలండి. బంద్ చేసుకొని ఇలా ప్లేట్ కొంచెం నెయ్యి నూనె రాసుకోవాలండి. ఇలా ఇంకో ప్లేట్కి కూడా రాసుకోవాలి. ఇంకొక ప్లేట్లు అయితే ఒక ప్లేట్కి రాసుకోవాలి. 2 ప్లేట్లు అయితే 2 ప్లేట్లు అయితే అని రాస్తాం. నెయ్యి రాయాలని ఏం లేదు, నూనె కూడా రాసుకోవచ్చు అండి. ఏంటంటే ప్లేట్కి అతుక్కోకుండా ఉండటం కోసం. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడి ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇలా అనుకోవాలి. మంచిగా 2-3 రోజులు మంచిగా ఎండలో పెట్టాలండి. పెడితేనే ఇది మొత్తం అతుక్కున్నట్టు, ఇది లేకుంటే రాదు. ఇది మంచిగా కొంచెం పాకం వచ్చేదాకా ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎండలో పెట్టాలి. ఎండిన తర్వాత చాక్ తోటి ఇట్లా చిన్న చిన్నగా మనం బిస్కెట్ లాగానే కట్ చేసుకోవచ్చు. ఒకటే ఇట్లా
కట్ చేసి ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా 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 పెట్టి కట్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. లేకుంటే చిన్న చిన్న బిస్కెట్ లాగానే కట్ చేసుకొని ఒక్కొక్కటి మనం టైంపాస్కి నోట్లో వేసుకున్నాం అనుకోండి, టైంపాస్ బిస్కెట్ లాగా ఉంటుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లో బెల్లం వేసినాం కదా, చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకు కూడా చాక్లెట్లు బిస్కెట్లు కాడికి ఇలా మంచిగా వేసి మంచిగా ఎండిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లోనైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా రోజులు ఉంటాయి, బయట పెట్టుకుంటే కొన్ని రోజులు ఉంటాయి. ఇలాంటి ఒక ప్లేట్ అయింది, ఇంకో ప్లేట్ పెడతాను. దీన్ని కూడా ఇలానే మంచిగా పలసగా చేస్తే తొందరగా ఎండుతుంది. కొంచెం మందం అయితే 2-3 రోజులు పడుతుంది ఎండేసరికి. ఎండిన తర్వాత మళ్ళీ మనం తిప్పాలి. ఇట్లా అట్టు లెక్క తిప్పి మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఒక 2-3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఒక వారం రోజులు కష్టపడ్డాం అనుకోండి, సంవత్సరం దాకా ఖరాబ్ కాకుండా బాగుంటాయండి. కానీ ఇది పాకం వచ్చేటట్టు ఉండాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. వేసుకుంటేనే ఆ బెల్లానికి దీనికి జిగురు లెక్క అయినట్టు అయ్యి పాకం వచ్చి మంచిగా ఉంటుంది. లేకుంటే ఉత్తగానే ఇడిపోతుందండి. మనం ఎంత ఎండగా పెట్టినా కానీ ఇడిపోయినట్టు అవుతుంది. ఇలా దీన్ని మేము మామిడి తాండా అంటాం. మీరేమంటారో, మీరు మా వీడియో ఎక్కడి నుంచి చూస్తారో, మీ సైడ్ ఏమంటారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఎండిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టి చూపిస్తా అండి. ఇదైతే మొత్తం ఎండేదాకా ఉంచుకోవాలండి. ఇలా చెప్పిండ్రు ఇది కాలేదు కదండి అనుకుంటా మంచిగా పాకం రావాలి. ఒక 4-5 రోజులు ఎండగా పెట్టుకోవాలి. ఎండిన తర్వాత చిన్న చిన్న ఇలా కట్ చేసుకొని గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది అండి 2 ప్లేట్లు. చూడండి ఎంత బాగుంది. దీన్ని ఎండగా పెట్టిన తర్వాత కట్ చేసినాక చూపిస్తా అండి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఇట్లుంది. మీకు కనుక మా వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తుండ్రో మా వీడియోని కామెంట్ పెట్టండి. ఇలా వస్తే లైక్, షేర్, కామెంట్. చూడండి చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు అనుకునే వాళ్ళు, మన పెద్దవాళ్ళం కూడా టైంపాస్ కోసం నోట్లు వేసుకున్నాం అనుకోండి, పుల్లగా తీయ బాగుంటాయండి. బాయ్ అండి. మరి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా అండి. ఎండిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెట్టి చూపిస్తా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పాకం మాత్రం రావాలండి. వచ్చేది ఉంటేనే చాలా రోజులు ఉంటాయి. కొంచెం కరగాలి, బెల్లం కరగాలి. ఇది కూడా కొంచెం ఉడకనియాలి. బాయ్ అండి.